హలో, బాగున్నారండి? అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాము. ఈరోజు మనం దోసకాయ టమాటా కర్రీ చేద్దామండి. మరి సమ్మర్ వచ్చిందంటే సలవ చేసే పదార్థాలు బీరకాయ, దోసకాయ, ఆనపకాయ ఇటువంటి పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటుందండి. ఫస్ట్ మనం ఇలా ఆయిల్ తీసుకుని స్టవ్ ఆన్ చేశాక ఆయిల్ తీసుకుని మరి ఈ విధంగా 2 డొక్కులు నూనె వేసి ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ ఈ విధంగా వేసి చిల్లిస్తే బాగా వేయించాలండి. ఆనియన్స్ బాగా వేగాలంటే తొందరగా నేను టిప్ చెప్పాను, కొద్దిగా ఉప్పు వేయాలన్నమాట. ఫస్ట్ వేగుతున్నప్పుడు ఎప్పుడైతే ఉప్పు వేస్తామో అది మరి ఉత్ప్రేరకంగా పనిచేసి ఆనియన్స్ తొందరగా వేగడానికి సహాయపడుతుంది. తొందరగా మగ్గుతాయి అన్నమాట సాల్ట్ వేసినట్టు. ఇవన్నీ ఆనియన్స్ మరి కంపల్సరీ ప్రతి కూరకి వాడుతూ ఉంటాం మనం. ఆనియన్స్ మరి ఉల్లి చేసిన మేలు తెల్లైనా చేయదంటండి. కాబట్టి ఉల్లిపాయ చాలా మంచిది ఆరోగ్యానికి. మరి పెరుగన్నంలో రోజు ఉల్లిపాయ నంచుకుంటారు కొంతమంది. మా నాన్నగారు కూడా ఇప్పటికే నంచుకుంటారండి మజ్జిగన్నంలో ఉల్లిపాయ మరి వాడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. డైజెషన్ తొందరగా అవుతుంది. నెక్స్ట్ తలకు కూడా చాలా మంచిదండి. హెయిర్ మంచిగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయలు మామూలుగా కూడా మనం వాడవచ్చు. ఉల్లిపాయలు మరి యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. ఏ జబ్బులు రాకుండా, వ్యాధులు రాకుండా, దరి చేరకుండా సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయలు చాలా మంచిదండి. ఇంతకుముందు అయితే పాత రోజుల్లో మా చిన్నప్పుడు రోజు పెరుగన్నం మజ్జిగన్నం తినేవాళ్ళు. ఒకటి టిఫిన్లు అవి ఏం పెట్టేవారు కదా మా తల్లిదండ్రులు. పెరుగన్నంలో ఉల్లిపాయ నంచుకుని తినేవారు అండి. ఇప్పుడు అంటే మరి రకరకాల టిఫిన్లు రకరకాలు వచ్చేసి, ఎందుకంటే పిల్లలు కూడా హెల్తీగా ఉండలేదు. జ్ఞాపక శక్తి అన్నీ పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. పాత రోజులే మంచిగా ఉండేవండి. ఒకప్పుడు ఉన్నా లేకపోయినా ఉన్నంతలో పొదుపుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత ఉన్నా పిల్లలు మరి ఖర్చు చేసేయడం తప్ప ఏమీ లేదండి. పొదుపు లేదు. చిల్లర తిళ్ళు బయట తిళ్ళు ఎక్కువైపోయినాయి. ఆ టేస్ట్ ఉన్నా లేకపోయినా అవే బాగుంటున్నాయి. కానీ వాళ్ళకి ఇంట్లో తల్లి ప్రేమతో పెడితే అవి నచ్చట్లేదు. బయట వంటలు ఎక్కువైపోయినాయి పిల్లలకి. బయట బర్గర్స్ అని, నూడిల్స్ అని, పలావులని ఇలాంటివి మంచి ఆరోగ్యంగా ఉండవండి. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు, కానీ ప్రతిరోజు అలా తినకూడదండి. ఆ విధంగా పిల్లలు ఆ విధంగా తయారవుతూ ఉన్నారు. ఈ మధ్యన పిల్లలందరూ చూస్తూ ఉన్నాం. మన పిల్లలనే కాదు, బయట పిల్లలు ఎవరైనా సరే బయట తిరిగి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు దోసకాయలు ఆనియన్స్ వేగిన తర్వాత దోసకాయలు వేసేయాలండి. దోసకాయలు వేసి తర్వాత 2 టమాటాలు ఉంటాయి, అది కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసి మగ్గించి మనం కొంచెం ఎక్కువ ఆయిల్లో మగ్గాలండి. ఏ కూర అయినా సరే ఆయిల్లో బాగా మగ్గితే టేస్ట్ వస్తుందండి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకుండా, తక్కువ వేసుకోకుండా హెల్తీగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. ఆరోగ్యం పోతే రాదు. మరి ఇవన్నీ అంత పెట్టినప్పటికీ బాధ భరించాల్సి వస్తుంది. కాబట్టి హెల్తీగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గిద్దామండి.
ఈ విధంగా ఉల్లిపాయలు, ఆనియన్స్, టమాటాలు వేసాం కదండి. ఉల్లిపాయల గురించి ఇందాక తెలుసుకున్నాం కదండి. ఉల్లిపాయలు మరి చాలా ఆరోగ్యానికి మంచివని, ఉల్లిపాయల వల్ల మరి రోగనిరోధక శక్తి పెరుగుతుందని, జుట్టు రాలడం తగ్గుతుందని, అంతేకాకుండా గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటుందండి. ఆనియన్స్ చాలా మంచివి. అదేవిధంగా ఆనియన్స్ వల్ల డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. అందుకనే నాన్ వెజ్ తిన్న వెంటనే మనం అందరూ కూడా ఉల్లిపాయలు తింటూ ఉంటారండి, పలావుల్లోని, ఇలా చికెన్ కర్రీల్లోని. కాబట్టి డైజెషన్కి చాలా మంచిది. అంతేకాకుండా ఎముకలు దృఢంగా ఎదగడానికి కూడా ఆనియన్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా లాస్ట్గా ఏంటంటే ఉల్లిపాయ వాడటం వల్ల, రోజుకు ఒక ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల క్యాన్సర్ దరిచేరకుండా ఉంటుందండి. కాబట్టి ఉల్లి చేసిన మేలు వాళ్ళైనా చేయదని అంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి కూరల్లోనూ ఉల్లిపాయలు వాడుతూ ఉంటామండి. ఈ విధంగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా ఉప్పు కారం వేయాలో చూద్దాం. ఈ విధంగా కారం ఒక 2 స్పూన్లు, కొంచెం పసుపు వేయాలండి. ఈ విధంగా వేసి కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదండి, కొద్దిగా వేసి మగ్గించిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా ఉడికించి లాస్ట్లో చూపిస్తానండి, సర్వ్ చేసుకోండి.